మా చెల్లి అయితే నాన్న చేయనానా అని అడిగింది. మా డాడీ అయితే అంత ముదర్వి కాదు అంత లేతవి కాదు, ఒక 4 తాటి ముంజలు అయితే తెచ్చారు. దాన్ని అయితే ముక్కలు కోసుకొని కడిగాము. కడిగి దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసింది మా చెల్లి. అన్నిటిలోకి మధ్యలోకి దూరుతుంది కదా, నేనైతే ఉల్లిపాయలు కట్ చేశాను చిన్న ముక్కల కిందన. టమాటీలు కూడా కట్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ రావడం కోసం కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరకాయలు కోసుకోవాలి. అయితే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని అందులో అయితే ఫస్ట్ ఆనియన్స్ అయితే బ్రౌన్గా ఎగే వరకు అయితే ఎగించుకోవాలి. మా చెల్లి అయితే అన్నింటిలో మధ్యలో దూరుతుంది కదండి, అయితే నాకైతే సహాయం చేసింది. టమాటీలు వేసింది, తర్వాత పచ్చిమిరకాయలు అయితే వేసాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మా చెల్లి అయితే వేసింది. అయితే కాసేపు అయితే అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత టేస్ట్ సరిపడే ఉప్పు కారం అయితే వేసుకోవాలి. తర్వాత తాటి ముంజలు అయితే కట్ చేసుకున్నవి అయితే అందులో వేసుకోవాలి. కాసేపు అలాగా ఫ్రై చేసినట్టు చేయాలి. అయితే లాస్ట్కి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ప్లేట్లో అయితే వేసాను. కొత్తిమీర అయితే జల్లుకోవాలి. అయితే మనం వెళ్ళి తిందాము. ఫస్ట్ నేను టేస్ట్ చేశాను ఎలా ఉందని. బాగానే ఉంది, కొంచెం యావరేజ్గా ఉంది. మా చెల్లి అయితే బాగుందని చెప్పింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.